హలో అండి, హాయ్. ఈరోజైతే తెలంగాణ స్టైల్ ఫిష్ పులుసు చేస్తున్నానండి, చూసేయండి. దీనికోసం నేను ఒక ½ kg ఫిష్ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. 2 స్పూన్ల కారం, ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, ఒక ½ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసి మంచిగా ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చింతపండు పులుసు కోసం కొంచెం చింతపండును శుభ్రంగా వాష్ చేసుకొని తొందరగా నానడానికి నేను ఇందులో హీట్ వాటర్ పోస్తున్నాను. చూడండి, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఊళ్ళల్లో అయితే ఉల్లిగడ్డలను పొయ్యిలో నిప్పుకల మీద కాలుస్తారండి. అది లోపల దాకా కుక్ అవుతుంది, మంచిగా పులుసు కూడా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన అలా కాలుస్తే లోపల దాకా కుక్ అవ్వదు ఆనియన్, పులుసు కూడా తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఆనియన్స్ పచ్చిగా ఉంటుంది కదా, అందుకే నేను ఇలా కాలుస్తున్నానండి పెనం పైన. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేద్దాం చల్లారే వరకు. అంతలోపు మనం చింతపండు పులుసు తీసుకొని పెట్టుకుందాం. చూడండి, పులుసు తీసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు అంతలోపు ఆనియన్స్ చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఇది పేస్ట్లా చేసుకుందాం. ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫిష్ పులుసు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 3 పావుల ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇలాంచి, కొంచెం జీలకర్ర వేసి వేగనిద్దాం. ఇవి వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా వేసి స్పూన్ పెట్టి కలపకుండా కొంచెం అటు ఇటు గిన్నెను ఊపి స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టి కుక్ చేద్దాం. చూడండి, కొంచెం కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టుకున్న మిర్చీలను కూడా వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మెంతాకు, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి అంచుల వెంట గిన్నెను పట్టుకొని కొంచెం అటు ఇటు కొదిపినట్టు చేసి స్టవ్ పైన పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూడండి, కొంచెం కుక్ అయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను కూడా ఇందులో వేసేసి మూత పెట్టి గిన్నెను కొంచెం షేక్ చేసినట్టు చేసి స్టవ్ పైన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ముక్కలు చెదురు కాకుండా నెమ్మదిగా స్పూన్తో కలుపుదామండి. చూడండి, పులుసు పోసేసాం కదా. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మూత పెట్టి పులుసును మరగనిద్దాం. చూడండి, పులుసు మరుగుతుంది కదా. పులుసు చిక్కబడడానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుందండి. కొంచెం సాల్ట్ తగ్గింది, నేను సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, పులుసు కొంచెం చిక్కబడింది కదా.
పులుసు మరిగిపోయిందండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి, క్లిప్పు మిస్ అయింది. ఒక్కసారి అటు ఇటు కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి, తెలంగాణ స్టైల్ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.